హాయ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రచన. సో, ఇక్కడైతే నా బ్లాగ్ స్టార్ట్ చేశానండి. నిన్న వీడియో 30,000తో మనం ఎలా అయితే సేవ్ చేసుకోవచ్చో, 30,000 శాలరీ వచ్చేవాళ్ళు ఎలా అయితే సేవ్ చేసుకోవచ్చు అన్నదైతే వీడియో పోస్ట్ చేశానండి. మీరందరూ తప్పకుండా చూడండి. సో, ఇదైతే ఇంకా దాని కంటిన్యూయేషన్ అండి. అంటే ఇంకా అన్‌వాంటెడ్‌గా మనకు తెలియకుండానే పెడుతున్న ఖర్చులేంటి? వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోగలం? అన్నదే ఈరోజు మన వీడియో అండి. అందరూ ఎండ్ వరకి తప్పకుండా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ చాలామందికి యూజ్‌ఫుల్ అవుతుంది. తప్పకుండా వీడియోని ఎండ్ వరకి చూడండి. సో, ఇక్కడ నా వర్క్స్ చేసుకుంటూనే నేను మీతో ఆ టాపిక్స్ అన్నీ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో, వీడియో తప్పకుండా పూర్తి వరకు చూడండి. 30,000 శాలరీ వస్తున్న వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తుంటే నాకైతే కామెంట్ చేయండి. ఒకవేళ మీకిది యూజ్‌ఫుల్ అవుతుందేమో అనుకుంటే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మీరెలా ప్లాన్ చేసుకుంటున్నారు అన్నది కూడా చెప్పండి. సో, ఏదైతే నేను ఫాలో అవుతున్నానో అదే మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఒక ఇల్లు నిలవాలన్నా, ఖర్చులు తగ్గించుకోవాలన్నా మెయిన్‌లీ అది మన లేడీస్ చేతుల్లోనే ఉంటది. సో, ఎవరైతే హౌస్ వైఫ్స్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకైతే ఇది చాలా ఇన్ఫర్మేటివ్‌గానే ఉంటుందనుకుంటున్నాను. సో, ఇక్కడైతే నా రెగ్యులర్ రొటీన్ అండి. నా టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెష్ అయిపోయి. సో, 30,000 శాలరీ వస్తున్న వాళ్ళు ఎక్కడెక్కడ అనవసరమైన ఖర్చులు చేస్తున్నారనేది నేను బాగా ఆలోచించానండి. ఒకానొక పాయింట్‌లో నాకర్థమయ్యేది కాదు. సాలరీస్ వస్తున్నాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఐ మీన్ మంత్ ఎండింగ్‌కి ఏం అర్థమయ్యేది కాదు. రూపాయి ఉండేది కాదు చేతిలో. ఏంటబ్బా! ప్రతి నెల ఇలాగే అవుతుంది. ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాము అనేది నాకు అర్థమయ్యేది కాదు. సో, ఫైనల్‌గా ఒకరోజు కూర్చున్నాను. కూర్చొని ఒక డైరీ తీశాను. డైరీ తీసి ఫస్ట్ మనకు కావాల్సిన ఖర్చులేంటి? మనకు అనవసరం లేని ఖర్చులేంటి? అలా అన్నీ నోట్ చేసుకున్నానండి. నోట్ చేసుకున్న తర్వాతకి అవసరానికి పెట్టే వాటికంటే అనవసరంగా పెట్టేటివే చాలా అనిపిచ్చాయి. మీలో కూడా ఎంతో కొంతమంది ఇలాగే ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఎక్కడ మనం అనవసరంగా ఖర్చు చేస్తున్నామన్నది మనం ఒక డైరీ తీసుకొని, ఎస్పెషల్లీ లేడీస్ ఒక డైరీ తీసుకొని ప్రతి చిన్నది మనం తాగే చిన్న టీ నుంచి ఆ రోజు మనం ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి ఆ డైరీలో మెన్షన్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటదండి. అనవసరమైన ఖర్చులు అంటే మెయిన్‌లీ నాకు గుర్తొచ్చేది బయట తినే ఫుడ్డేనండి. ఒకానొక టైంలో నేను మా హస్బెండ్ కూర్చొని కౌంట్ చేసుకుంటే, ఆ ఇయర్‌లో మేము తిన్న ఔట్‌సైడ్ ఫుడ్ అరౌండ్ 1,00,000 అయింది. జెప్టో ఆర్డర్స్ కానీ, జొమాటో గానీ, మేమెప్పుడన్నా బయటికెళ్ళినప్పుడు గానీ, మేము తిన్న ఆ ఇయర్ ఫుడ్ ఔట్‌సైడ్‌ది ఒక 1,00,000 అయిందంటే మీరు ఆలోచించుకోండి. మనం ఔట్‌సైడ్ ఫుడ్ మీద ఎంత స్పెండ్ చేస్తున్నామన్నది. అప్పటినుంచి ఇంకా మేము ఇంట్లోనే కుక్ జేసుకోవాలని ఫిక్స్ అయిపోయామండి. అంత అమౌంట్ మేము బయట ఫుడ్ మీద స్పెండ్ చేశామా అని ఇంకా చచ్చినట్టు ఇంట్లోనే కుక్ చేసుకోవడం స్టార్ట్ చేశాము. ఇంకా 30,000 లేకపోతే ఇంకెక్కువ సాలరీ వచ్చేవాళ్ళు కాదండి. ఎవరైనా సరే ఇంట్లో కుక్ చేసుకొని తినడమే బెటర్. ఎందుకంటే ఇప్పుడు బయట చూస్తూనే ఉన్నాం కదా హోటల్స్‌లో ఎట్లా ఉంటున్నాయో. సో, అది మన హెల్త్‌కి మంచిది. మన డబ్బులు సేవ్ అవుతాయి. మిగతాది ఎక్కడ వేస్ట్ చేస్తున్నామన్నది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. నాకిక్కడ నాయిస్ చాలా వస్తుందండి. సో, వాయిస్ అంతా క్లియర్‌గా ఉండదు. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.